ప్రసాద్ టెక్ అలాగే సాయికృష్ణ. సాయికృష్ణ ఏదో అవసరం ఉండి డబ్బులు అడిగాడంట ప్రసాద్ టెక్ గారిని. అయితే ఆయన దగ్గర లేవన్నప్పుడు లేవని చెప్పారంట. ఉన్నప్పుడు అలాగే 2, 3 సార్లు ఇచ్చారంట. ఈ ప్రూఫ్‌లు కూడా చూపిచ్చారు. ఒకసారి అడిగినప్పుడు 2 సార్లుగా ఇచ్చారు. అయితే అది ప్రూఫ్స్ అయన్నీ చూపిచ్చారు ప్రసాద్ గారు. అయితే అడిగితే ఇవ్వలేదు. నన్ను అడుక్కోమని చెప్పారు. అసలు అడుక్కోమని చెప్పడానికి మీరెవరు అన్నట్టు ఒక వీడియో అయితే చేయటం జరిగింది. అయితే చేసి అంతంత వస్తున్నప్పుడు కొంచెం ఇత్తాగా ఉంది. లేదా నలుగురికి ఫోన్ చేయొచ్చు కదా! మన యూట్యూబ్‌లో అని ఆయన మాట్లాడటం సాయికృష్ణ గారి వర్షన్. అలాగే ప్రసాద్ గారి వర్షన్ ఏంటంటే, నేను ఆల్రెడీ నీకు 2 సార్లు హెల్ప్ చేసున్నాను. అయితే ఇప్పుడు నా పరిస్థితే బాలేదు. నేను నీకెలా ఇస్తాను? నేను ఒకడిని నమ్ముకుంటే నాకు నామం పెట్టి వెళ్ళిపోయాడు. అయితే నేను ఇప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. ఇలాంటి సమయంలో నువ్వొచ్చి హెల్ప్ అడిగినప్పుడు నేనెలా ఇస్తాను? అని చెప్పి ప్రసాద్ గూడా మాట్లాడటం జరిగింది. అయితే ప్రసాద్ వీడియో పెట్టిన తర్వాత సాయి కృష్ణ గారు మెసేజ్ చేశారంట ప్రసాద్ గారికి. సారీ నన్ను క్షమించండి. వీడియో డిలీట్ చేయండి. నేను కూడా డిలీట్ చేస్తున్నాను అని చెప్పి. అయితే వీడియో డిలీట్ చేసేశారు సాయి కృష్ణ గారు, ప్రసాద్ గారు. ఇక్కడ తప్పు ఎవరిదని మీకు అర్థమైంది. నాకైతే కొంచెం సాయి కృష్ణ గారిదే తప్పన్నట్టు అనిపించింది. ఎందుకో చెప్పనా? 2 సార్లు హెల్ప్ చేసిన మనిషి మూడోసారి చేస్తాడు. అతని పరిస్థితి బాలేదు కాబట్టి అతను చేయలేకపోయాడు. అది తను క్లియర్‌గా చెప్పాడు. మరి అడుక్కోమని అన్నాడు అన్నప్పుడు మరి వీడియో ఉంచాల్సింది డిలీట్ చేశారంటే ఆ మాట తను అనలేదనే అర్థం. ఇంకా సాయికృష్ణ గారు ఆల్రెడీ చాలా కోర్సులు అయన్నీ పెట్టారు. అయి నేను గూడా తీసుకున్నాను. ఒక కోర్స్ తీసుకున్నాను నేను. దాని గురించి కూడా నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను. అయితే ప్రసాద్ గారి విషయంలో ప్రసాద్ గారు